డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనతో రారాజ్ కుమార్ ఉన్నారు. మనకి ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీసెస్‌లో తనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో అతనికి సర్వీస్ వచ్చింది. ఆల్రెడీ తను సర్వీస్‌లో ఉన్నాడు. సర్వీస్‌లో ఉన్నారు. సర్వీస్ కోసం ఇప్పుడు మంచి సర్వీస్ వచ్చింది. ఇలా ఒక వన్ ఆఫ్ ది కాంపిటెంట్ సక్సెస్‌ఫుల్ పర్సన్. ఎందుకు చెప్తున్నానంటే మనకి తన ప్రయాణం అనేది, తన ప్రయత్నం అనేది, ప్రిపరేషన్ అనేది చాలా యాస్పిరెంట్స్‌కి, సీనియర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ ఇంటర్వ్యూలోకెళ్ళక ముందు వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ రారాజ్ ఫర్ గెట్టింగ్ సర్వీస్. మీ గురించి థాంక్స్ మీరు, సార్. మీ పేరు, మీ పేరెంట్స్, మీరెక్కడి నుంచొచ్చారు? ఏం ఓకే. చదువుకున్నారు? కాలేజు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? ఓకే. ఇవన్నీ గాని మీరు గాని షేర్ చేసుకుంటే ఇలా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుందనేసి మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ అగైన్. హ్మ్. థాంక్స్ సార్. సార్ నా పేరొచ్చేసి కె. రారాజ్ కుమార్ సార్. మా నాన్నగారి పేరు నాగార్జున సార్. మా అమ్మగారి పేరు లక్ష్మీ కుమారి సార్. నేను అంటే అంటే ఈ సర్వీస్ రాకముందు సార్, నేను 2011 బ్యాచ్ కానిస్టేబుల్ సార్ యాక్చువల్‌గా. 2011లో కానిస్టేబుల్ జాయిన్ అయ్యాను సార్. తర్వాత మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటీటివ్ ఫీల్డ్ అనేది 2011 స్టార్ట్ అయింది సార్. కానిస్టేబుల్ చేస్తానే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను సార్. కంప్లీట్ అయిన తర్వాత 2016 ఆ టైంలో నాది డిగ్రీ అయిపోయింది సార్. సో, అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను సార్. 2016 నుంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యాను సార్. సివిల్స్ కోచింగ్ అయింది సార్. సివిల్స్ కోచింగ్ అయిన తర్వాత ఒకవైపు సివిల్స్ రాస్తానే ఇంకోవైపు గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ అయ్యాను సార్. 18 ఆ టైంలో గ్రూప్ 2 రాశాను సార్. మెయిన్స్ రాశాను సార్. కానీ క్లియర్ అవ్వలేదు సార్. మళ్ళీ గ్రూప్ వన్ 2018 రాశాను సార్. 22 కూడా రాశాను సార్. అప్పుడు కూడా క్లియర్ అవ్వలేదు సార్. మళ్ళీ 23 రాశాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి నేను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చేస్తున్నాను సార్. 2022లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యా సార్. సో, కానిస్టేబుల్ జాబ్‌కి రిజైన్ చేసేసి ఏఎస్ఓగా జాయిన్ అయ్యాను సార్. అంటే స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా. ప్రస్తుతానికి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా చేస్తున్నాను సార్. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చేస్తానే గ్రూప్ 2 కూడా రాశాను సార్ ఎగ్జామ్. రాస్తే నాకు ఏఎస్ఓ ఫైనాన్స్ వచ్చింది సార్. అది సార్ నా జర్నీ. మీరు డిగ్రీ డిస్టెన్స్‌లోనే చేసారా? అవును సార్. డిస్టెన్స్ సార్. ఇంటర్మీడియేట్‌లోనే మీరు జాబ్‌కెళ్ళిపోయారు. అవును సార్. ఇంటర్మీడియేట్ అవును తర్వాత సార్. పోలీస్ కానిస్టేబుల్ అయ్యి అవును సార్. సో, మనం జనరల్‌గా హైయర్ క్వాలిఫికేషన్, బెస్ట్ కాలేజ్, బెస్ట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో రాస్తేనే ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ అవుతారని ఒక మిత్ అనేదుంది. అది అవును సార్. మిత్ లాగా అనేసి మీరు ప్రూవ్ చేశారు. రియాలిటీ అనేది మీ ద్వారా తెలిసింది. ఎందుకంటే ఒక ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి మళ్ళీ అక్కడే ఆగిపోకుండా డిగ్రీ చేసుకొని, డిగ్రీ రాస్తే ఆల్మోస్ట్ అన్ని యూపీఎస్సీ నుంచి అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్‌కి ఇండియాలో రాసుకోవచ్చు. ఎక్సెప్ట్ సమ్ అవును. టెక్నికల్ పోస్టులు తప్ప. ఈ ప్రయాణంలో మీరేం నేర్చుకున్నారు? మీరు ఎదుర్కొన్న సవాళ్ళేంటి? ఫెయిల్యూర్స్ ఏంటి? వాటిని అధిగమించి మీ ప్రయాణం ముందుకు సాగి ఈరోజు గ్రూప్ 2 తెచ్చుకున్నారు. దీంట్లో మెయిన్‌గా సార్ ఇవి నేను ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్, వాటి నుంచి నేను ఇవి నేర్చుకున్నాను అనేది ఒక 2, 3. అంటే నాది 2016 నుంచి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంది సార్. నాది సివిల్స్‌లో హిస్టరీ ఆప్షన్ సార్ నాది. హిస్టరీలో ఆప్షన్ తీసుకున్నా సార్. నాకు సబ్జెక్ట్ హిస్టరీ కూడా నాకు అంటే అది అంటే హిస్టరీ ఆప్షన్ తీసుకోవడం వల్ల నాకు దా అదే సంవత్సరం సార్ 2018 నెట్ క్వాలిఫై అయ్యా సార్ హిస్టరీలో. సో, ఆ నెట్ నాకు క్వాలిఫై అవ్వడం వల్ల నేను డిగ్రీ లెక్చర్ గాని, జేఎల్‌కి గాని ఎలిజిబిలిటీ సార్. 2018లో ఒకవైపు గ్రూప్స్ ప్రిపేర్ అవుతూనే ఇంకా అంటే ఇంకా బెటర్ జాబ్ చేయాలని చెప్పేసి జేఎల్ రాశాను సార్ జూనియర్ లెక్చరర్. దానికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను సార్. ఇంటర్వ్యూ మార్క్స్‌లో అరౌండ్ 4 మార్క్స్‌లో ఇంటర్వ్యూ మిస్ అయింది సార్. జూనియర్ లెక్చరర్ ఇన్ హిస్టరీ సార్. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు కరెక్ట్‌గా కరోనా 2020 సార్. ఆ ఇయర్‌లో నేను రిజల్ట్స్ వచ్చింది సార్. నేను అనుకున్నా సార్ జూనియర్ లెక్చర్ వచ్చిద్ది కదా! బెటర్‌గా రాసామనుకున్నా సార్. కానీ ఏంటంటే ఇంటర్వ్యూలో మార్క్స్ తగ్గడం వల్ల 4 మార్క్స్ తగ్గడం వల్ల ఇంటర్వ్యూ మిస్ అయింది సార్. అప్పుడు నేను మళ్ళీ ఇంకా కాంపిటీటివ్ ఫీల్డ్ ఆపేద్దాం అని చెప్పేసి అంటే ఒక డిసప్పాయింట్ అయ్యా సార్. అవంగానే మా మదర్ గాని, మా మావయ్య గారు గాని ఆహ్, నీ ఇష్టం అని చెప్పన్నారు సార్. మళ్ళీ ఒక 3 మంత్స్ మళ్ళీ కానిస్టేబుల్ జాయిన్ అయ్యాను సార్. కానిస్టేబుల్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నన్ను అంటే మా కొలీగ్స్ గాని ఎవరైనా ఆహ్, ఏమనాలంటే అది కూడా ఆహ్, కాంపిటీటివ్ ఫీల్డ్‌కెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చేసాడు అని చెప్పేసి కొంచెం ఇరిటేట్ చేసారు సార్. ఏంటంటే ఈళ్ళేంటి ఇరిటేట్ చేస్తారని చెప్పేసి నాకు కొంచెం బాధ అనిపించింది సార్. మళ్ళీ అప్పుడు మాకు భవానీపురం స్టేషన్ సార్. విజయవాడ సిటీలో భవానీపురం స్టేషన్‌లో చేస్తున్నప్పుడు మురళీకృష్ణ సీఏ గారు ఉన్నారు సార్. ఆ సారు చెప్పాను సార్. సార్ ఇలా నేను ఆల్రెడీ జేఎల్ ఇంటర్వ్యూకెళ్ళా సార్. ఇంటర్వ్యూలో పోయాను సార్. మళ్ళీ నేను ప్రయత్నం చేస్తా సార్. సెలవు ఇవ్వండి సార్ అని చెప్పా సార్.
నాకు అన్నట్టుగానే ఒక 6 మంత్స్ సెలవిచ్చారు సార్. సెలవిచ్చి అప్పుడే మనకి 22, 22న గ్రూప్ 1 ఎగ్జామ్ పడింది సార్. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా సార్. ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు పడినాయి సార్. మనం మళ్ళీ గ్రూప్ 1కే ట్రై చేస్తే మళ్ళీ ఇబ్బందయిద్ది. ముందు ఏదో ఒక జాబ్ క్రాక్ చేద్దాం అని చెప్పేసి ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్నా సార్. ఏఎస్ఓ ప్రిపేర్ అవుతున్న వెంటనే నాకు నాకు జీఎస్ కొంచెం పట్టుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ సివిల్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ బేసిక్‌తో నాకు ఏఎస్ఓ క్రాక్ అయింది సార్. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ జాబ్ చేస్తా ఉన్నా సార్. జాబ్ చేస్తున్నప్పుడు మనం గూడా యాక్చువల్‌గా మనం వచ్చిన ప్రిపరేషన్‌లో వచ్చింది సివిల్స్, గ్రూప్స్ అని సార్. మళ్ళీ నేను ఏదైనా డైవర్ట్ అయ్యానని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మా ఏఎస్‌ఓ జాయిన్ అయ్యాను సార్. మా మేడం గారైనా, సిపిఓ గారు గాని ఎవరైనా నాకు సపోర్టింగ్ ఇచ్చారు సార్. మా ఆఫీస్ స్టాఫ్ గూడా ఓకే. తీసుకో సెలవ అని జెప్పేసి ఒక 6 మంత్స్ సెలవు ఇచ్చారు సార్. మళ్ళీ నేననుకున్నా సార్ యాక్చువల్‌గా ప్రిపరేషన్‌లో వచ్చింది గ్రూప్ 1 ప్రిపరేషన్‌లోకి వచ్చా సార్. యాక్చువల్‌గా 23 నోటిఫికేషన్ గ్రూప్ 1 ప్రిపరేషన్‌లో వస్తే ప్రిపేర్ అవుతున్నా సార్. టెస్టులు రాస్తున్నా సార్. అది కూడా మీ దగ్గరే జాయిన్ అయ్యాను సార్. సివిక్ సెంటర్‌లోనే గ్రూప్ 1 టెస్ట్స్ రాస్తున్నా సార్. మళ్ళీ మా కొలీగ్స్ ఉన్నారు. ఒక 6 మెంబర్స్ మేము ప్రిపేర్ అవుతున్నాం సార్. వీళ్ళేం చెప్పారంటే మళ్ళీ గ్రూప్ 1 పోస్ట్‌పోన్ అయ్యిద్దో, ఈలోపు గ్రూప్ 2 జరిగిపోద్ది గదా! అని అన్నారు సార్. సో, ఏంటంటే వెంటనే ఈలోపే అక్టోబర్ మంత్‌లో పోస్ట్‌పోన్ జరిగింది సార్. గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అయిన వెంటనే ఇంకా అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశాం సార్. అప్పుడు మేమనుకున్నాం సార్. ఇప్పుడు ఆల్రెడీ అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యాము. బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో, మేమిప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనుకున్న సమయంలో సివిక్స్ సెంటర్ ఆల్రెడీ ది బెస్ట్ సెంటర్ సార్ టెస్ట్ సిరీస్‌కి. సో, ఓకే. మా సిలబస్ అయిపోయింది. ఇప్పుడు ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి. ఇంకా సివిక్స్ సెంటర్ జాయిన్ అయ్యాను సార్. ఇంకా అక్టోబర్ కానించి అప్ టు ఎగ్జామ్ అయ్యే ఒక 10 రోజుల ముందు వరకు సివిక్స్ సెంటర్ టెస్ట్‌లు మొత్తం కంప్లీట్ చేశాను సార్. అంటే స్టార్టింగ్‌లో నాకొచ్చేసి కొంచెం ట్రబుల్ ఫేస్ చేశా సార్. ఎందుకంటే టెస్ట్‌లు ఎలా అటెండ్ చేయాలని చెప్పేసి. అంటే 120 డేస్ మీకు టెస్ట్ సిరీస్ ఉంది కదా సార్. ఆ టెస్ట్ సిరీస్ ఆ! అనేది స్టెప్ అంటే ఎలా రాయాలి? నెక్స్ట్ ఎలా ఎళ్ళాలి? నెగెటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి? మన కాంపిటీటర్స్ ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? ఇంకా బెటర్‌మెంట్ ఎలా చేయాలని చెప్పేసి అలా ఇంప్రూవ్ అవుతున్నా సార్. ఇంప్రూవ్ అయ్యే కొందికి ఇలా ఇంప్రూవ్ అవుతున్న సమయంలో సార్ నాకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. నేను కూడా ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తాను. అంటే నా కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నాను? ఓకే. నాకు అంటే అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా సార్. ఎప్పుడైతే సివిక్స్ సెంటర్ స్టార్టింగ్‌లో వచ్చేసి యావరేజ్ మార్క్స్ వచ్చాయి సార్. ఎప్పుడైతే సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అవుతుందో అంటే వన్ ఆఫ్ ది 5లో ఉండేవాడిని సార్. మీకనిపించేదా మనకి సివిక్ సెంటర్‌లో పెట్టే ఆ! టెస్ట్‌లో సార్. టాప్ వస్తే మనకు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ఇక్కడ ఎందుకంటే వందల మంది రాస్తుంటారు. ఇంకా అవును సార్. అప్పుడప్పుడు మనము మాక్ టెస్ట్‌లు పెట్టేటప్పుడు వేల మంది రాస్తుంటారు. దాంట్లో మనం టాప్ వస్తే కంపల్సరీ స్టేట్‌లో టాప్ వస్తామని అనిపించేదా? ఖచ్చితంగా అనిపిత్తది. ఎందుకంటే సార్ సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ అనేది సార్ క్వాలిటీ సార్. అంటే మనకి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఉండిద్ది సార్. ఎప్పుడైతే క్వాలిటీగా మనం చదువుతున్నామో, మన ప్రిపరేషన్ ఉందంటే సార్ ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది మనకి ఒక పాజిటివ్ వేవ్స్ అనేది మన వైబ్రెంట్‌లా అంటే వైఫై లాగా మన చుట్టూ ఉంటాయి సార్. సో, ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది మాత్రం సివిక్స్ సెంటర్ సార్ స్టార్టింగ్‌లో. అంటే నేను యాక్చువల్‌గా గ్రూప్ 2 అనేది హార్డ్ కదా! మనం చదువుతామా లేదా అని చెప్పి స్టార్టింగ్ డౌట్ ఉండేది సార్. ఎప్పుడైతే నేను టెస్ట్ సిరీస్ రాసానో ఓకే. సివిక్స్ సెంటర్ టెస్ట్‌లో బాగొస్తున్నది. అంటే ఇక్కడ సివిక్స్ సెంటర్ టెస్ట్‌లో సార్ అరౌండ్ మా బ్యాచ్‌లో సార్ అరౌండ్ ఒక 600 మెంబర్స్ రాసేవాళ్ళు సార్. 600 మెంబర్స్‌లో మనం మన టాప్ 5లో ఉన్నామంటే క్రాక్ అని చెప్పేసి ఒక పాజిటివ్ వేవ్స్ వచ్చాయి సార్. సో, ఎగ్జామ్ ముందు గూడా పోస్ట్‌పోన్ అని చెప్పేసి, అదని చెప్పేసి అన్నా కూడా అది ఎంత నెగటివిటీ ఉన్నా కూడా మైండ్‌లో మాత్రం ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ మనం టాప్‌లో ఉన్నాము అని క్రియేట్ చేసింది సార్ సివిక్స్ సెంటర్ అనేది. మీరు సో, ఆ ఇంతకుముందు ఒక విధంగా మాట చెప్పారు. ఫస్ట్‌లో అవును రాసేటప్పుడు సార్. 50 మార్కులొచ్చేది. ఫైనల్ అవును ఎగ్జామ్ సార్. ముందు నేను టాప్ 5లో వచ్చాను సార్ అన్నారు. అవును సార్. ఆ ట్రాన్స్‌ఫర్మేషనే ప్రిపరేషన్. ఆ అవును రెక్టిఫికేషన్ సార్. ఆఫ్ మిస్టేక్సే ప్రిపరేషన్. అవును సార్. యాక్చువల్‌గా మీరు 50 నుంచి టాప్ 5కి ఎలా మీరు మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్లారు? ఎందుకంటే ఇక్కడ నేను చూసేదేందంటే 3 లిమిటేషన్స్ ఉన్నాయి. స్టూడెంట్ ఏం చెప్తాడంటే నాది సిలబస్ అవ్వలేదు, రివిజన్ అవ్వలేదు ఒకటి. రెండేంటంటే ఎగ్జామ్ రాస్తాడు. తక్కువ మార్కులొచ్చిందనుకోండి. అతను మోటివేట్ చేసుకుంటాడు. ఈ విధంగా పెట్టాడు ఫైనల్ ఎగ్జామ్‌లో అనుకోని ఆ పేపర్ చూడడు. అవును సార్. థర్డ్ యాస్పెక్ట్ ఏందంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒక అనాలిసిస్ చేసి మిస్టేక్స్‌ని రెక్టిఫై చేయడం. సో, ఈ 3 యాస్పెక్ట్స్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? అంటే ఫస్ట్ సార్ మనకి ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ముందు సిలబస్ సార్. ఒక 1 వీక్ సిలబస్ మీద స్టడీ చేయాలి సార్. ఎప్పుడైతే స్టడీ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేస్తది. లిమిటెడ్ బుక్స్‌ని లి ల్ అంటే నంబర్ ఆఫ్ టైమ్ రివిజన్ చేస్తామో ఆటోమేటిక్‌గా దాని మీద సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చిద్ది సార్. ఆ కమాండ్ వచ్చిన తర్వాత మనం ఏ స్టేజ్‌లో ఉన్నాము, నెక్స్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు
అక్కడ మనకి అది ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్ సార్ అది. ఆ టైంలో మనం ఒక మంచి టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి, ఆ టెస్ట్ సిరీస్‌లో అంటే ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా ఉండాలంటే సార్, ఒక క్వాలిటీగా ఉండాలి సార్. ఆహ్, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సబ్జెక్ట్‌గా అయితే సార్, సబ్జెక్ట్‌గా నేర్చుకుంటే ఓవరాల్‌గా సబ్జెక్ట్ మనకి బెనిఫిట్ అయిద్ది. అట్ ది సేమ్ టైమ్ అది ఒక ఈ ఎగ్జామ్సే కాదు సార్. ప్రతి ఎగ్జామ్స్‌కనేది ఆహ్, సబ్జెక్ట్ అనేది ఉపయోగపడిద్ది సార్. రెండో పాయింట్ వచ్చేసి సార్, మనం ఎగ్జామ్ రాస్తాం సార్. రాసిన తర్వాత నే మార్క్స్ తక్కువొస్తాయి సార్. తక్కువ రాంగానే మైండ్‌లో ఒక నెగటివిటీ వచ్చిద్ది. 2% ఆఫ్ పీపుల్ ఉంటారు సార్. ఒకళ్ళేమనుకుంటారు తగ్గినియి కాబట్టి నెక్స్ట్ మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. 2% అనుకుంటారు సార్. ఈ పేపర్ మీరు చెప్పినట్టుగా ఈ పేపర్ రాదుగా, ఇలా మోడల్ ఎవ్వరుగా అని చెప్పేసి ఇంకో పేపర్ ఉంటది సార్. అంటే మనం మన మిస్టేక్స్‌ని ఐడెంటిఫై చేసి, మళ్ళీ ఆ మిస్టేక్స్‌ని మనం రెక్టిఫై చేసుకున్నామంటే సార్ పాజిటివ్ వేలో ఎళ్తాం సార్. ఎప్పుడైతే మన మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకోకుండా ఈ పేపర్ సెట్ రాదులే, ఇలా రాదులే అనుకుంటే సార్ ఆటోమేటిక్‌గా నెగెటివ్‌కెళ్ళిపోతాం సార్. అక్కడే మనం డిసైడింగ్ అనేది అంటే గోల్‌కి రీచ్ అవుతున్నామా? ఆహ్, గోల్ నుంచి ఔట్ అవుతున్నామా? అనేది అక్కడ డిసైడ్ అయిపోద్ది సార్. నెక్స్ట్ సార్, ఇక్కడ మనం రియలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయి సార్. ఆ రి ఎప్పుడే ఆ రియలైజేషన్ అంటే ఎలా రెక్టిఫై చేసుకుంటాం సార్? క్వెషన్ అంటే ఎగ్జామ్ అయిపోయింది. ఏ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేసాం. ఒకవేళ మనం ఆన్సర్ బెటర్ చేస్తే ఓకే. ఆ టైంలో మనం ఎలా ఆలోచించాం. ఒక బెటర్‌గా చేయకపోతే అంటే మనకి ఓడింగ్‌లో ఎక్కడ బై మిస్టేక్ చేసామా? మిస్టేక్ చేస్తే ఆ పాయింట్ అనేది సెపరేట్‌గా అంటే మార్చుకోవాలి సార్. అంటే అప్పుడు మనం స్ట్రాటజీని మార్చుకొని అంటే ఈ పాయింట్ వచ్చినప్పుడు నేను మిస్టేక్ చేస్తున్నా కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్‌లో ఈ మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి ఉండిద్ది సార్. ఇప్పుడు క్వెషన్ అర్థం చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి సార్. మూడోది సార్. మూడోదేంటంటే ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సిలబస్ స్టేజ్ అయిపోయింది సార్. టెస్ట్ స్టేజ్ అయిపోయింది సార్. థర్డ్ స్టేజ్ సార్. అక్కడ మనం ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి సార్. ఎప్పుడైతే నెగెటివ్‌గా మైండ్ సెట్ ఉండిద్దో ఆటోమేటిక్‌గా అనేది మనం సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోతాం సార్. సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతాం సార్. సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాము అంటే గోల్‌కి అంటే ఔట్ సైడ్ ఉన్నట్టే సార్ మనం. మనం 100 మందిలో ప్రిపరేషన్ అనే మోడ్‌లో ఉన్నా గూడా, మన మైండ్ నెగటివిటీగా ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది రాదు సార్. మనం ఎప్పుడు గూడా పాజిటివ్ సార్. ఎవరేమి చెప్పినా నేను పాజిటివ్ ఉన్నా, నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యా, నేను వెల్‌గా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వచ్చిద్ది. ఇదే కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. పర్టిక్యులర్‌గా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యోళ్ళకి ఎదుర్కొంటున్న ఒక మెంటల్ డైవర్షన్ ఏంటంటే చదవని వాడు ఒక నాన్ సీరియస్ యాస్పిరెంట్. అతను తీసేదేందంటే నోటిఫికేషన్ ఇప్పుడే రాదు. వచ్చిన పోస్టులు తక్కువుంటాయి. పోస్టులొచ్చినా కోర్ట్ కేస్ అవుతుంది. ఎప్పుడవుతుందో అనేసి అతను చదవడు. అతని పక్కనున్న 10 మందిని చదవనీయడు. అట్లాంటి వాళ్ళకి కంపల్సరీగా మనం దూరంగా ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్, రైట్ అప్రోచ్. ఎందుకంటే మీ బ్యాచ్‌లో చూసుకుంటే మెయిన్స్ జరిగేటప్పుడు కూడా ఎంత ఐ మీన్ డైలమా ఉండేది మీకు స్టూడెంట్స్ స్ట్రెస్‌ఫుల్‌కి ఐ మీన్ గురయ్యారు. సో, కంపల్సరీ ఆ రైట్ మైండ్ సెట్ ఉండాలండి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఇట్లాంటి రైట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఈరోజు సర్వీస్ తెచ్చుకొని 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే ఒక 2 క్వెషన్స్ ఏంటంటే స్టూడెంటు ఆహ్, మెయిన్‌గా నేను వందల మంది ర్యాంకర్స్ ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నదేందంటే, "సార్ టెస్ట్‌లు ప్రతిరోజు రాసేవాళ్ళం. మిస్ అయ్యేవాడిని కాదు. ఇంకా సివిక్ సెంటర్‌లో ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చిందంటే ఇంకెప్పుడు క్యాన్సిలేషను, పోస్ట్‌పోనింగు అవేముండవు. అది సండే గాదు, మండే గాదు, ఫన్ డే కాదు. అవి రాసిన తర్వాత మళ్ళీ ఆ రోజంతా మాకేంటంటే క్వెషన్ పేపర్‌లో ఇది ఎందుకు మిస్టేక్ అయింది? అదెందుకు మిస్టేక్ అయింది? నేనెందుకు మిస్టేక్ చేశాను? సిల్లీ మిస్టేక్ చేశానా? కాన్సెప్ట్ క్లారిటీ లేదా? ఇలా రెక్టిఫై చేసుకుంటే మాత్రం రారాజులాగా చాలా మంది ర్యాంకర్‌లవుతారు. ఇక్కడొక డౌట్ ఏంటంటే, మీరు ఈ ప్రిపరేషన్ చేశారు గదా! ప్రిపరేషన్ చేసేటప్పుడు హ్మ్. మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా? సో, ఈ ఈ సర్వీస్ మనం తెచ్చుకోగలమా అని ఒక సెల్ఫ్ డౌట్ వచ్చిందా? సార్ అంటే ఫస్ట్ సార్ నాకనేది అంటే నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌కి వచ్చిన అంటే డిగ్ డిగ్రీ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చింది సార్. ఆహ్, ఎప్పుడైతే నాకు జాబ్ బ్యాకప్ ఉన్నదో సార్ ఆటోమేటిక్‌గా అనేది ఎప్పుడూ గూడా ఓకే. నాకు ఒక ఎగ్జామ్ రాస్తున్నాను. వస్తే వచ్చిద్ది. లేతే ఓకే. నెక్స్ట్ బ్యాకప్ ఉంది సార్. ఫస్ట్ ఆప్షన్ సార్. రెండోదొచ్చేసి సార్ మోరల్ సపోర్ట్ సార్. ఇంట్లో అంటే మా అమ్మగారేంటి, మా మామయ్య గారేంటి, మా అన్నగారేంటి వీళ్ళు సార్ ఎప్పుడు సార్ నన్ను "నువ్వు జాబ్ చేయాల్సిందే. ఒక జాబ్ ఉందిగా" అని చెప్పేసి ఎప్పుడూ గూడా నన్ను డీమోటివేట్ చేసేవాళ్ళు కాదు సార్. సో ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది నా దగ్గరైతే ఎప్పుడు రాలేదు సార్. నేను ఆ స్ట్రెస్ ఒకవేళ ఫైనాన్షియల్‌గా వచ్చినా కూడా సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు నే నే
అప్పుడు చెప్పా కదా సార్ జేఎల్‌లో ఇంటర్వ్యూ మిస్ అయినప్పుడు నేను కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళాను సార్. ఏంటంటే అంటే ఇంత రాస్తున్నాను రావట్లేదని చెప్పేసి ఒక డైలమాలో ఒక 6 మంత్స్ నా ప్రిపరేషన్ ఆపేసా సార్. ఆపేసిన తర్వాత మా మావయ్య గారు వచ్చేసి నీ ఇష్టం అన్నారు సార్. తర్వాత ఆటోమేటిక్‌గా ఒక 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ నేనే రియలైజేషన్ అయ్యా సార్. ఓకే. నేను తప్పుకుంటం ఏంటి? నేను జేఎల్ ఇంటర్వ్యూకెళ్ళిన క్యాండిడేట్‌ని అంటే ఈ ప్రిపరేషన్ తప్పుకుంటే నా మీద నాకు ఆ నమ్మకం లేదా అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మళ్ళీ స్టార్ట్ చేశా. రీస్టార్ట్ సార్. అంటే నాకు తెలుసు సార్ ఈ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని ఎవరైనా క్రాక్ చేశారు అంటే వాళ్ళు ఒక బిగ్ ఫెయిల్యూర్ ఫేస్ చేసిన తర్వాత సక్సెస్ వస్తది సార్. అంటే రీస్టార్ట్ చేస్తారు సార్. ఆ రీస్టార్ట్ అనేది నేను చేసేసా సార్. ఎప్పుడంటే చెప్పా కదా సార్ జేఎల్ ఇంటర్వ్యూ మిస్ అయినప్పుడు చేశా సార్. నెక్స్ట్ నుంచి నేను ఇప్పుడు కూడా ఆ థాట్ రానివ్వను సార్. ఎప్పుడు నెగెటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ వేలోనే ప్రిపేర్ అయ్యాను సార్. సో, మీ రీస్టార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం అవును సార్. ఎక్కడ కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల స్టాప్ చేసినా గానీ, రీస్టార్ట్ అనేది మళ్ళీ మనం మోటివేట్ చేసుకోవాలి. ఐ మీన్ సమయం మీకు అనుకూలించకపోయినా కానీ, మనం రీస్టార్ట్ చేస్తే కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఒక అవును. స్టేట్మెంట్ చెప్పారు లాస్ట్ టైమ్ వెన్ వి ఇంటరాక్టెడ్. అవును. అవును. ప్రిపరేషన్‌కి, ఎగ్జామ్‌కి వారధి సివిక్ సెంటర్ అని. ద అవును బ్రిడ్జ్ సార్. బిట్వీన్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామ్ ఈజ్ సివిక్ సెంటర్. సో, ఆ అవును సార్. స్టేట్మెంట్ వెనకాల ఉన్న అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ సిలబస్ చూస్తాను సార్. సిలబస్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ అయిపోద్ది సార్. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఓకే. నాకన్నీ వచ్చు అని చెప్పేసి ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉంటాం సార్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అంటే మనం అంటే మనం ఇంకోళ్ళతో కాంపీట్ అయితేనే మనం ఎక్కడున్నామని చెప్పి అర్థమైద్ది సార్. అలాంటప్పుడు ఎవరు గూడా వాళ్ళ మార్క్స్ అనేది చెప్పుకోరు సార్ ఎగ్జామ్ రాసిన వెంటనే. సో, మనం అలా ఓకే. నేను క నా సి నా సిలబస్ అయిపోయింది. ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ సార్. ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ రాస్తామో సార్, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి అంటే మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గిచ్చేసి మన యొక్క లూప్ హోల్స్ అంటే ఏంటంటే అంటే నెగెటివ్ మార్క్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? లేకపోతే మనకన్నా ముందు ఎవరున్నారు? వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు? అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేసుకుంటాకి స్పాట్ అనాలిసిస్ చేసుకుంటాకి టెస్ట్ సిరీస్ అవసరం సార్. నాకు చెప్పే కదా సార్ నాకు సెప్టెంబర్ ఆ టైంలో స్టార్ట్ చేశా సార్ ప్రిపరేషన్ గ్రూప్ 2. అప్పుడు ఏదైనా టెస్ట్ సిరీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. ఇంకా అదే టైంలో మా ఫ్రెండ్స్ కూడా సివిక్ సెంటర్ బావుండిద్ది అని చెప్పారు సార్. సో, నెక్స్ట్ ఇంకనే జాయిన్ అయిపోయా సార్. అప్పుడు నా ప్రిపరేషన్ అయిపోయింది సార్. నా ప్రిపరేషన్ కానించి ఈ గోల్ రీచ్ అయ్యడానికి ఒక బ్రిడ్జ్ సార్ సివిక్ సెంటర్ అనేది. అంటే నా వరకొచ్చేసి నా సక్సెస్‌లో 50% నేనైతే ఒక 30-40% సివిక్ సెంటర్ సార్. థాంక్ యూ సివిక్ సో సెంటర్ మచ్ నటరాజ్. అవును సార్. ఎందుకంటే అవును దట్ సార్. మీన్స్ వెరీ లాట్ టు అస్. అవును సార్. ఎందుకంటే మీరు ఆ బ్రిడ్జ్ మీద నడిచి ఈరోజు రిజల్ట్ అవును సార్. సాధించారు. అంటే మనం అవును. నమ్మాలి. ఒక ప్రయత్నంలో ప్రిపరేషన్‌లో వచ్చిన చాలా సోర్సెస్ ఉంటాయి. ఒక టెస్ట్ సిరీసా, ఒక కోచింగా, ఒక మెటీరియలా, ఒక మెంటర్ అనేది మనం గట్టిగా నమ్మినప్పుడు కంపల్సరీ సర్వీస్ వస్తుంది. అవును సార్. మీ యొక్క యాంబిషన్ ఏంటి? ఫైనల్ లైఫ్ యాంబిషన్ ఏంటి? సార్ అంటే నెక్స్ట్ సార్ మళ్ళీ గ్రూప్ 1 రాస్తా సార్. గ్రూప్ 1 రాసి డీఎస్పీ అవ్వాలని చెప్పేసి నా నా ఫైనల్ అంటే బిగ్ గోల్ సార్ అది. హ్మ్. యాక్చువల్‌గా సివిల్స్ చేద్దాం అనుకున్నా సార్. ఓన్ స్టేట్‌లో ఉండాలి అని డ్రీమ్‌తో ఇంక గ్రూప్ 1 షిఫ్ట్ అయ్యా సార్. గ్రూప్ 1లో నెక్స్ట్ మళ్ళీ ఈ డీఎస్పీ మళ్ళీ గ్రూప్ 1 పడుతుంది సార్. ఈ గ్రూప్ 1లో ఆ! నెక్స్ట్ టార్గెట్ డీఎస్పీ అని చెప్పేసి పెట్టుకున్నా సార్. అక సార్ అంటే అంటే నా నుంచి మీకు రిక్వెస్ట్ సార్. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేప్పుడు అంటే నాకు గ్రూప్ 2 ఎలా సపోర్ట్ చేశారో సార్. గ్రూప్ 1 కూడా అలా సపోర్ట్ చేసి అవ్వాలనుకుంటున్నాను సార్. మీకు అది మీకు మీకు ఖచ్చితంగా మా నుంచి సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గోల్ అనేది ఉండాలి. హైయర్ యాంబిషన్ ఉండాలి. అచీవబుల్ యాంబిషన్ ఉండాలి. నేను చెప్తూ ఉంటాను స్టూడెంట్స్‌కి. ఎందుకంటే వందల మంది చూసాం. యూపీఎస్సీ గాని వస్తారు. ప్రిలిమ్స్ అవ్వకపోయినా గాని అలా రాసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ ఉంటానే ఉంటారు. లాస్ట్‌కి లాస్ట్‌కి ఏదో ఒక జాబ్ ప్రైవేట్ జాబ్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక స్టెప్ మనం వెనక్కి ఏసినా గాని 2 స్టెప్‌లు దూకాలనే ప్రయత్నం అనేది ఉండాలి. అప్పుడే మనము ఇప్పుడు చూడండి 'రారాజు'తో మీకు ఏఎస్ఓ నుంచి మళ్ళీ గ్రూప్ 2 ఇప్పుడు ఏఎస్ఓ ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 యాంబిషన్ అనేది పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్ డిమాండ్ తెలుస్తుంది. ఓరియంటేషన్ తెలుస్తుంది. మీలాంటి కోసమే గ్రూప్ 1లో ఇప్పుడు ఏం చేపిస్తున్నానంటే వర్క్ బుక్స్ చేపిస్తున్నాను. అవును వర్క్ సార్. బుక్స్ అంటే మెయిన్స్ వర్క్ బుక్స్ అంటే ఇప్పుడు మనకి ఏపీ గ్రూప్ 1లో 5 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు అవును సార్. ఎట్లయితే ఈ గ్రూప్ 2లో నాకొచ్చిన కన్సిస్టెంట్ రిజల్ట్ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, సార్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సిలబస్ చదివేసిన తర్వాత ఏదో ఒక బుక్కు ప్రిలిమ్స్‌కైతే ఒక 4000 క్వెషన్స్, అవును మెయిన్స్‌కొచ్చిన సార్. తర్వాత మనకి 2 పేపర్‌లుంటాయి. 300 క్వెషన్స్ ఉంటాయి. అక్కడ 8000 నుంచి 10,000 క్వెషన్స్.
సివిక్ సెంటర్ పెట్టేటి వాటిని ఆ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి వీటిని 2, 3 సార్లు గాని వాళ్ళు గాని రివిజన్ చేశారంటే కంపల్సరీ 240, 230 వస్తాయి. అవును జస్ట్ సార్. మొన్న సుస్మిత అనే సబ్ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా అవును. గాని ఇదే మాట్లాడాను. మీరు ఇదే చెప్తున్నారు. ఓకే. ఇది తీసుకొని నేనేం చేస్తున్నామంటే రాబోయే నోటిఫికేషన్స్‌కి ఇప్పుడు గ్రూప్ 1కి పర్టిక్యులర్‌గా ఒక 1000 క్వెషన్స్ మనం ఏం చేస్తున్నామంటే వర్క్ బుక్ రూపంలో ఇస్తున్నాం. వర్క్ రూపం అవును సార్. అంటే మీరు అడిగారు కాబట్టి ఎలాంటి సపోర్ట్ అవును అంటే సార్. వర్క్ బుక్స్ హ్మ్. ఇప్పుడు మనకి పేపర్ 2 తీసుకున్నాం. పేపర్ 3 అలా తీసుకుంటే పేపర్ 1 తీసుకున్నాం అనుకో 3 సెక్షన్‌లు ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ఇండియా, అవును. హిస్టరీ ఆఫ్ ఏపీ, అవును సార్. జియోగ్రఫీ. జాగ్రత్త. సో, ప్రతి చాప్టర్‌కి ఒక 10 క్వెషన్స్. అంటే ఒక సెక్షన్‌కి 50 క్వెషన్స్ ఉంటాయి. ఈ 50 క్వెషన్స్‌కి ప్రతి క్వెషన్‌కి 3 పేజెస్ బ్లాంక్ పేజ్ ఉంటుంది. వాటికి మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తాం. నువ్వేం అవును సార్. చేయొచ్చంటే కాన్సెప్ట్ రివిజన్ చేసుకుంటావా? లేకపోతే మీ ఓన్ బుక్కా? లేకపోతే ఓన్ నోట్సా? లేదనుకుంటే మనమిచ్చే మోడల్ ఆన్సర్స్ చూసుకొని ఒక అవును. పేపర్‌కి మీరు ఒక 150 క్వెషన్స్ బిఫోర్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్స్ అంతా మనకి కాన్సెప్ట్స్ అంతా రివిజన్ అయిపోతుంది. స్ట్రక్చర్ అనేది అలవాటవుతుంది. అవును సార్. ఆ మెథడ్‌లో మిషన్ 1000 అనేది పెడుతున్నాను. మిషన్ 1000 అంటే 1000 అవును. క్వెషన్స్ గ్రూప్ 1 మెయిన్స్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసామంటే సర్వీస్ ఈస్ గ్యారంటీ. అవును సార్. సార్ అంటే మీ గ్రూప్ 1 టెస్ట్ బుక్ లాంచ్ చేశారు కదా సార్! ఫస్ట్ ఆ! నేనే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో ఆ! మచ్. సార్. దీంట్లో ఎందుకు నేనింత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే మిషన్ 1000లో 1000 క్వెషన్స్ మెయిన్స్ క్వెషన్స్. అంటే ఒక క్వెషన్ మనము చదివి దాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి 1 అవర్ పడుతుంది. అంటే యూ ఆర్ గివింగ్ 1000 అవర్స్ ఫర్ యువర్ డ్రీమ్. టైం పెట్టే లేకపోతే ఏమవుతుందంటే నిన్న కూడా ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళేంటంటే సార్ మేము లీవ్ పెట్టుకొనొచ్చి చదువుతున్నాము. స్కాటర్డ్‌గా ఉంది ప్రిపరేషన్. చదువుతున్నాం కానీ సిలబస్ అయింది. వాటి నుంచి మాకు ఒక కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఎందుకంటే ఒక క్వాంటిఫికేషన్ అనేది ఉండాలి. ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఇన్ని క్వెషన్స్ చేయాలి. ఇన్ని క్వెషన్స్ చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా! కాన్ఫిడెన్స్ వస్తుంది. మోటివేషన్ వస్తుంది. రేపు ఎగ్జామ్ పెట్టినా అనుకో, ఫస్ట్ నువ్వొచ్చి ఎగ్జామ్ హాల్‌లో కూర్చుంటావు. చాలా అవును మంది సార్. అవును ఎగ్జామ్ సార్. హాల్‌కే రారసలు. హ్మ్. అవును. హ్మ్. అంటే ఎగ్జామ్ ఫియర్ ఉండిద్ది సార్. ఆ ఫియర్‌ని మనం నె నెగెటివ్ నుంచి పాజిటివ్ తీసుకొస్తే ఆటోమేటిక్‌గా మన సక్సెస్ అనేది వచ్చిద్ది కదా సార్. అవును. అది తీసేయాలి. మనకిప్పుడు ఏదైతే ఉన్నాయో, ఈ ఫియర్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గ్రూప్ 1లో తీసేస్తే కంపల్సరీ పోతుంది. మనము సక్సెస్ అనేది చేరుకోవడానికి ఈజీ అవుతుంది. మీరు ఒక డైలీ ఒక 4 అవర్స్ గాని రైటింగ్ ప్రాక్టీస్ గాని ఇన్వెస్ట్ చేశారంటే, సో, మనకి పాసిబిలిటీస్ అనేది ఎక్కువుంటుంది. సో, ఓకే. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ రారాజ్. ఎందుకంటే గ్రూప్ 2 సర్వీసెస్‌లో వేల మంది దాదాపు 1,00,000 మంది దాకా గ్రూప్ 2 సర్వీస్ కోసం ప్రయత్నం చేసి ఓన్లీ మనకి 890 పోస్టులు మాత్రమే ఇప్పుడు మీకు సర్వీస్‌లో వచ్చింది. రాని అవును వాళ్ళు సార్. కూడా నేనేం చెప్తున్నానంటే మీరు రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేయాలి. రీసెర్చ్ సార్. రీస్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ టైమ్ ఏదో ఒక కారణంతో వాళ్ళకి సిలబస్ అవ్వకపోవడమో, రివిజన్ అవ్వకపోవడమో, టెస్ట్‌లో జాయిన్ అయ్యి కూడా ఉపయోగించుకోకపోవడమో, లేదు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందనేసి వాళ్ళు ప్రిపరేషన్ పోస్ట్‌పోన్ చేసుకోవడమో, లేదు ఒక గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్‌లో ఉన్నప్పుడు వేరే వేరే లీవ్ కారణాల వల్ల మీకు లీవ్ అందుబాటులోకి రాకపోవడము, ఇవన్నీ కారణాలుంటాయి. కారణాలు అవును మళ్ళీ సార్. కారణాలుగా చూపించుకోకుండా ఎప్పుడైతే మీరు రీస్టార్ట్ చేస్తారో మనకి లైఫ్‌లో ముందుకెళ్తాం. సో, వన్స్ అగైన్ అవును. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు మీ అమ్మగారు, థాంక్స్ మీ సార్. మామగారు, ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది గురించి చెప్పుకున్నారు. ఏమన్నా అవును. ఈ సందర్భంలో వాళ్ళకేమన్నా వాళ్ళ పేరుతో మీరు అక్నాలెడ్జ్ చేయాలంటే యూ హ్మ్. కెన్ టెల్ అండ్ ఆల్సో గివ్ ది ఫైనల్ సజెషన్ టు అవర్ అప్‌కమింగ్ యాస్పిరెంట్స్. అంటే ఫస్ట్ సార్ అంటే నాకు ఫుల్‌గా సపోర్ట్ చేసింది ఫస్ట్ మా అమ్మగారు సార్. తర్వాత మా మామయ్య గారు సార్. మా అన్నయ్య గారు సార్. అండ్ నాయక్ అన్న అని చెప్పేసి ఉండేవాళ్ళు సార్. నాయక్ అన్న నాయక్ అన్న కూడా ప్రిపేర్ అయ్యాడు సార్. కానీ ఏంటంటే జస్ట్ మిస్ అయింది సార్ మెయిన్స్‌లో. సో ఏంటంటే వీళ్ళందరూ నాకు పార్ట్ ఆఫ్ మై సక్సెస్ సార్. అప్‌కమింగ్ యాస్పిరెంట్స్‌కి మీరిచ్చే సార్ నెగెటివ్ మెంటాలిటీని తీసేయాలి సార్. పాజిటివ్ వేలో ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే నెగెటివ్ వర్డ్స్ మీ మైండ్‌కి వస్తాయో సార్, వాటిని తీసేసి పాజిటివ్ వేలో ప్రిపేర్ అయ్యి మేము అచీవ్ చేయగలం. మేము ఏదో క్రాక్ చేయగలం అనే మైండ్ సెట్‌తో ఎగ్జామ్ దిగండి సార్. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ మనకు వచ్చిద్దో ఆటోమేటిక్ సక్సెస్ అనేది మన వైఫై లాగా మన చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రూప్ 1 ఆ! ప్రిపరేషన్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ అచీవ్‌మెంట్. థాంక్ యూ. ఆ! థాంక్స్ సార్. థాంక్స్ సార్. క్లోజ్ చేసేదా? ఆ! ఆ! క్లోజ్. ఓకే. మీ ఆ! నేటివ్ ఎక్కడన్నారు? మాదే సార్. ఎన్టీఆర్ ఆహా! డిస్ట్రిక్ట్ సార్. వాయిస్ ఎన్టీఆర్ బ్రేక్ డిస్ట్రిక్ట్ అవుతుంది. విజయవాడ సార్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ. ఆ! ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ సార్ మాది. మీరెక్కడ లోకలు? లోకల్ సార్ విజయవాడ సార్ మాది. లోకల్ విజయవాడ. విజయవాడ. అక్కడ విజయవాడలో మనకి ఏమన్నా కోచింగ్ హబ్స్ ఏమన్నా వచ్చాయా? అంటే ప్రస్తుతానికైతే ఏం లేవు సార్. అంటే సీఎస్‌బీ మేడం పెట్టారని చెప్పేసి అన్నారు సార్. మిగతా వాళ్ళు శరత్ చంద్ర ఇవి ఉండేవి సార్. అంటే ఇప్పుడు మీరు గాని అంటే సివిక్స్ సెంటర్ గాని విజయవాడలో పెడితే సార్
అంటే డైలీ నేనే రాస్తా సార్ ఎగ్జామ్స్. ఇక్కడ మనకి విజయవాడలో డిగ్రీ ప్లస్ ఐఏఎస్‌లే ఉన్నాయనుకుంటా గదా! ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవును సార్. మన ఇంకేమైనా శరత్ చంద్ర శరత్ చంద్ర డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఉన్నట్టుంది. సిఎస్‌బి కూడా ఉంది సార్. అవును. అక్కడ లయోలా కాలేజ్‌లో ఉన్నట్టుంది. ఇది సార్ ఎక్స్‌క్లూజివ్ గ్రూప్స్ ఏమన్నా ఉన్నాయా? లేదండి. ఏ గ్రూప్ లేవు సార్. అంటే మొత్తం అంటే లోకల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండేవి గానీ సార్, మామూలుగా అయితే లేవు సార్. కొద్దిగా స్టాండర్డ్ ఉండేది ఇంకా రాలేదంటారు. అంటే సార్ అంటే మీ మీ బ్రాంచ్ కూడా ఒకటి పెట్టొచ్చు కదా సార్ సివిక్స్ సెంటర్ అట్లా. అంటే విజయవాడలో చూస్తున్నాం. పెడితే సార్ అంటే చూస్తున్నాం. మేము ఎక్స్‌ప్లోర్ అవును సార్. చేస్తున్నాము. మేము అదంతా చూసాము. ఎక్కడ పెట్టాలనేది మీ సలహా కూడా తీసుకుంటాం. ఈ ప్లేస్ సార్ అనేది బాగుంటుంది అనేసి మీరు ఏమన్నా సజెస్ట్ చేయగలరా? బందర్ రోడ్ అని చెప్పేసి ఉంది సార్ ఏరియా. లబ్బిపేట ఏరియాలో ఎక్కువ కాంపిటీటివ్ యాస్పిరెంట్స్ ఉంటారు సార్ అక్కడ. సో ఏంటంటే బందర్ అక్కడ రోడ్డు, పెడితే బందర్ రోడ్డు, బందర్ రోడ్ లబ్బిపేట సార్. లబ్బిపేట. అవును సార్. లబ్బిపేట ఇందిరాగాంధీ స్టేడియం ఏరియా సార్ ఇది. అక్కడ హ్మ్. ఏంటంటే సార్ అందరూ బ్యాంక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరూ ఉంటారు సార్. అక్కడ స్టడీ హాల్స్ ఉండేవి సార్. మళ్ళీ కోచింగ్ సెంటర్స్ కూడా ఉండేవి సార్. అంటే లోకల్ కోచింగ్ సెంటర్స్ సార్. సో ఏంటంటే అక్కడ గాని పెడితే అంటే స్టూడెంట్‌కి యాక్సెస్ ఉంటుంది. ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది సార్. మాలాంటోళ్ళకి కూడా బెనిఫిట్ అయ్యేది సార్. ఎందుకంటే అరౌండ్ ఇప్పుడు ఏఎస్ ఫ్లోర్‌లో వచ్చేసి 250 మెంబర్స్ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మళ్ళీ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతారు కదా సార్. సో ఇలాంటే మాకు బెనిఫిట్‌గా ఉండిద్ది కదా సార్. అంటే మళ్ళీ మేము హైదరాబాద్‌కి అవునా? రాయాలంటే అక్కడి నుంచి సెక్రటేరియట్‌కి ఎంత దూరం ఉంటుంది? ఒక 15 కిలోమీటర్స్ సార్. 15 కేఎం సార్. సో, అక్కడ వాళ్ళు వీకెండ్స్‌లో రావడానికి కూడా యూజ్ ఉంటుంది. హ్మ్. వీకెండ్ కూడా రావడానికి కూడా ఉండిద్ది సార్. అంటే ఇంకా చూస్తాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అవుతారు సార్. ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు 900లో దాదాపు సగం మంది గ్రూప్ 1 యాస్పిరెంట్స్ ఉన్నారు. ఏఎస్ వాళ్ళొచ్చిన వాళ్ళు, మళ్ళీ సర్వీస్ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి గ్రూప్ 1 సర్వీస్ తెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అవును సార్. అవును సార్. సో, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. సో, అవును సార్. చూస్తాం. ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో విల్ ట్రై టు సీ. గ్రూప్ 2 కూడా ఇక్కడ ఆల్రెడీ చాలా మంది అంటే ఇక్కడ యాస్పిరెంట్స్ ఉన్నారు కదా సార్. వాళ్ళ యాస్పిరెంట్స్ అంటే మేము చేసే ఇన్‌స్టిట్యూట్ అని లేవు సార్ ప్రస్తుతానికి. సో ఏంటంటే గ్రూప్ 2 కూడా స్టార్ట్ చేస్తే సార్ అంటే ఇప్పుడు నా రిఫరెన్స్ కూడా ఉంటాయి సార్. చాలా మంది ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మా ఏరియా మొత్తం అడుగుతున్నారు సార్. అంటే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ బాగుంటదని చెప్పి అంటే నేను అన్నీ హ్మ్. హైదరాబాద్ రిఫర్ చేస్తున్నాను సార్. ఎందుకంటే ఈ ఏరియా లేవు సార్. సో ఏంటంటే సివిక్స్ సెంటర్ వచ్చింది కదా సార్. ఇది మా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ జాయిన్ అయ్యాను అని చెప్పుకోవడానికి కూడా ఉండిద్ది సార్. అది సార్. ఇప్పటివరకు అరౌండ్ చూస్తాం. నన్ను ఒక 50 మెంబర్స్ అడిగారు సార్. హ్మ్. నేనైతే హ్మ్. హైదరాబాద్ రిఫర్ చేశాను సార్. టెస్ట్ సిరీస్ మీరే రిఫర్ చేశారు సార్. అది సార్ హ్మ్. విషయం. అందుకు సార్. థ్యాంక్ యూ రరేష్. అవును చూస్తాం సార్. నేను. ఓకే. వన్ ఓకే సార్. 30, ఆ! 40 డేస్ విల్ బి టేకింగ్ ది డెసిషన్. ఓకే సార్. ప్లేస్ అవును సార్. చూసి వీలైతే చూస్తాం. ఎందుకంటే మన ఓకే. దగ్గరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. అవును సార్. అవును సార్. ఎగ్జామ్ క్యాలెండర్ వచ్చినప్పుడు కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా విశాఖపట్నం ముందుండేది. అవును మళ్ళీ సార్. మనకి అమరావతి రీస్టార్ట్ అయింది కాబట్టి అవును సార్. సో వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్. అవును సార్. అంటే ఇక్కడ కమ్యూనిటీ కూడా బాగుంటది సార్. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని మనకి అంటే ఇప్పుడు ఆఫీస్ అంటే డైరెక్ట్ రేట్స్ గాని, సెక్టర్ రేట్స్ మొత్తం ఎక్కువ ఉండేది సార్. సో ఎంప్లాయీస్ మొత్తం వస్తారు సార్. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ అంటే మన చుట్టుపక్కల విలేజెస్ అంటే మన టౌన్స్ నుంచి కూడా వచ్చున్నారు సార్. గుంటూరు నుంచి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మళ్ళీ ఒంగోలు నుంచి కూడా వచ్చున్నారు సార్. సో ఏంటంటే ఇక్కడ పెడితే కన్వీనియంట్‌గా ఉండిద్ది సార్. దీనిలో కూడా నా స్వార్థం కూడా ఉంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉంటే నేను అంటే వీకెండ్ ఎళ్లి టెస్ట్ రేస్ రాయడానికైనా సీరియస్‌నెస్ ఉంటుంది. అవును సార్. అందుకే సార్. అవును. ఇప్పుడు మనకి గ్రూప్ 3 వాళ్ళు వాళ్ళు గూడా హెచ్ఓడీలో పనిచేస్తే జూనియర్ అసిస్టెంట్సు అవును. వీళ్ళకంతా ఏదో ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ లేకపోతే జాబ్ ఒత్తిడి వల్ల అప్పుడు రాసుంటారు. వీళ్ళంతా సివిల్స్ గ్రూప్ 1 రాసిన యాస్పిరెంట్స్ కాబట్టి అవును. మళ్ళీ చేస్తే బావుంటుందని ఒక ఉంటది. ఖచ్చితంగా ఒక 30, 40 డేస్‌లో విల్ కమ్ టు ద కంక్లూషన్. అవును నేను సార్. ఇన్ఫార్మ్ అవును సార్. చేస్తా. హ్మ్. థాంక్స్ సార్. థాంక్స్. వెల్కమ్.